నువ్వెవడివి అసలు మాట్లాడటానికి? ఇవాళ షర్మిల కాదు మనం కూడా అడుగుతున్నాం. హ్మ్. శివప్రసాద్ రెడ్డి ఎవడు? అవును. మీకసలు సిగ్గు, బుద్ధి ఇలాంటివి ఏమి ఉండవు. భువనేశ్వర్ గారిని ఆవిడెవరు రోజా మాట్లాడినప్పుడు మీరందరూ ఎక్కడున్నారు? హ్మ్. మహిళలని మీరు గౌరవించిన ఒక పార్టీ, అవును. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని ఒక పార్టీ, అది పార్టీ ఉన్నట్టా లేనట్టా? అసలు ఈ హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఉండాలా అక్కర్లేదా? ప్రజల్ని అడుగుతున్నాం, మనం ప్రజల్ని నిర్ణయించుకోమని. హ్మ్. ఇవాళ షర్మిల విషయంలో శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు అర్హులు కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డికి దమ్ము లేదు, భారతీ రెడ్డి మాట్లాడదు. భారతీ రెడ్డి గురించి నాకు వ్యక్తిగతంగా అనవసరం, హ్మ్. కానీ ఒక సాక్షి పేపరు, సాక్షి మీడియాకి సంబంధించి ఆవిడ వచ్చి సమాధానం చెప్పాలి. ఒక ఆడపడుచుగా కాకపోయినా ఒక మహిళగా ఎవరు షర్మిలకి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత భారతీ రెడ్డి మీద ఉంది. హ్మ్. ఎందుకంటే చేతకాని వాడు జగన్మోహన్ రెడ్డి అలాగా మాట్లాడ్డు. ఎందుకంటే ఇలాంటి చేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వెనకాలండి ముందే వేరే వాళ్ళ చేత మాట్లాడిస్తారు. హ్మ్. ఎందుకంటే మాట్లాడలేడు కదా, దమ్ము లేదు కదా చెల్లెల్లాగా. అవును. చెల్లెలు స్క్రిప్ట్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలదు. హ్మ్. స్క్రిప్ట్ ఉన్నా తప్పులతో మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అవును. కాబట్టి ఇవాళ షర్మిల అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిదండి. అదేవిధంగా భారతీ రెడ్డిది కూడా.